సాయిరెడ్డి పార్టీ రెడీ, అతి త్వరలోనే వివరాలు. విజయసాయిరెడ్డి గారు నూతన రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రకటించారు. అయితే ఫస్ట్ నిబంధనని ఆయన అతిక్రమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణం వద్ద ఎవరూ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ రాజకీయ పార్టీల విషయాలు కానీ మాట్లాడకూడదు అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఆదేశాలు. కానీ ఆయన అక్కడ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. సరే, అది ఎందుకంటే స్వామివారి సన్నిధిలో ప్రకటిస్తే మంచిదని అయ్యి ఉండొచ్చు. బట్ అది నిబంధన ఉల్లంఘించటమే. రాజకీయ పార్టీ ప్రకటనే నిబంధన ఉల్లంఘనతో ప్రారంభమైందా అన్న చర్చ జరిగిద్ది. సరే, ఓకే, ప్రకటించారు. నెంబర్ 2, రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశం ప్రజల గొంతుని ప్రజల భావాలని వ్యక్తపరచటం అనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. ఓకే, సంతోషం. రాజకీయాల్లో ప్రజల అభిప్రాయాలని ప్రజల గొంతుని వినిపించటం అనేటువంటిది చాలా కీలకం. సరే, అది వినిపిస్తాను అన్నారు, చాలా సంతోషం. అయితే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి తుది ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత ప్రకటిస్తా అన్నారు. ఓకే, ఇక్కడ విజయసాయిరెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ ఎవరికి నష్టం చేస్తుంది, ఎవరికి లాభం చేస్తుంది అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఏ రాజకీయ పార్టీకి నష్టం చేస్తుంది, ఏ రాజకీయ పార్టీకి లాభం చేస్తుంది, అసలు ఆయనకు వచ్చేటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, దాంట్లో ఆయనకి ఎటువంటి బలం ఉంటుందనేది ఒక ముఖ్యమైన అంశం. సరే, విజయసాయిరెడ్డి గారంటే మొత్తానికి తెలుసు, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు A1గా, విజయసాయిరెడ్డి గారు A2గా, ఆయన కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆయన అందరికీ సుపరిచితమే. తర్వాత రాజకీయంగా తను ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా చాలా కీలకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో వ్యవహరించారో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీ పెడితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే, ఆయన పార్టీ పెట్టడం వలన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా అసంతృప్తివాదులు కానీ, లేక విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి రావాలి అనుకున్నటువంటి వారికి కానీ, లేక జగన్మోహన్ రెడ్డి గారంటే పడక కూటమిలోకి వెళ్ళలేక విజయసాయిరెడ్డి గారి పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు కానీ, లేక ఒక నూతన పార్టీలో ఎక్కడైనా వస్తే దాంట్లో రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాము లేదా ఇంకోటి కంటెస్ట్ చేద్దాము అని ప్రయత్నించేటువంటి వారికి కానీ ఇది ఆయన పార్టీ ఒక వేదిక అవుతుంది. అయితే ఇందులో ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు లేక మేధావులు లేక బలమైనటువంటి ఒక నియోజకవర్గాన్నో ఒక జిల్లానో శాసించగలిగేటువంటి నేతలు ఇప్పటికిప్పుడు ఆ పార్టీలో ఎవ్వరూ చేరరు. ఎందుకు చేరరు అంటే ఆయన బలం ఎంత అనేది ముఖ్యం. ఆయన ఈరోజు ఉన్నటువంటి ఆయన బలం 0 లేక 0.1% లేదా 0.2%. రేపు ఆయన పార్టీ ఎజెండా పెట్టిన తర్వాత, పార్టీ ఏర్పాట్లు చేసిన తర్వాత, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజలలో వచ్చేటువంటి ఆదరణను బట్టి, ప్రజల్లో వచ్చేటువంటి స్పందన బట్టి ఆయనకి ఒక ఓటింగ్ వస్తుంది, ఒక పర్సంటేజ్ వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి నాయకులు ఎంటర్ అవుతారు. అంతే తప్ప లేకపోతే నాయకులు రారు. ఆయన పార్టీలో ఆయన లేక ఆయన పెట్టినటువంటి ఎంప్లాయీస్, ఇందాక మనం అనుకున్నట్లుగా కొద్దిమంది సరే ప్రయత్నిస్తాము అనుకునేటువంటి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో కొంత నష్టం. అది 0.1% ఉండిద్దా లేదా ఓవరాల్గా 1% ఉండిద్దా అనేది ఒకటి. కూటమికి వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం జరిగితే కూటమికి ఎంతో కొంత లాభం, ఒక 0.1% లాభం. కానీ ఎన్నికలు సమీపించే కొద్దీ
విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలవరు అని అనటానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఆయనతో కలవచ్చు, రాజకీయంగా ఆయనతో నా వరకు నాకు ఒక సీట్ ఇవ్వండి అని చెప్పుకోవచ్చు, లేక 2 సీట్లు ఇవ్వండి మేము వచ్చేస్తామని చెప్పొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది జరిగిద్ది ఇది జరగదు అనేటువంటిది రాజకీయాల్లో అసలు లేదు. అందుట్లో విజయసాయిరెడ్డి గారి విషయంలో అసలు లేదు. ఏదైనా సరే ఆయన మాట్లాడగలుగుతాడు, ఏదైనా సరే ఆయన చేయగలుగుతాడు, ఏదైనా సరే ఆయన అనగలుగుతాడు, ఏదైనా సరే ఆయన ట్వీట్ చేయగలుగుతాడు. దానికి మంచి చెడు విచక్షణ, గౌరవం, మర్యాద, పద్ధతి, వ్యవహారం అనేటువంటిది ఏమీ ఆలోచించడు. ఆలోచించాల్సినటువంటి అంత వయసు ఉన్నప్పటికీ ఆ శక్తిని కోల్పోయి ఉన్నాడు. కాబట్టి ఆయన పార్టీ పెట్టడం ఎవరైనా సరే అది రాజ్యాంగంలో వారికి ఇచ్చినటువంటి హక్కు, దాని ప్రకారంగా వారు ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడైనా ఆయన ప్రజల తరపున కష్టపడి పనిచేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడి ప్రజల తరపున పోరాడి ప్రజల గొంతుకుగా నిలబడి ముందుకు వెళితే వారికి ప్రజాదరణ దక్కేటువంటి అవకాశం ఉంటుంది. మనుషులు మారవచ్చు, ఆయన మారేడు అని అనుకుందాం. ఆయన మార్పు ఎలా ఉంటుంది, ఆయన మార్పులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మారిన వ్యక్తి మారిన విజయసాయిరెడ్డి గారు ఎలా ఉంటారు అనేది కూడా చూద్దాం. అంటే ఈయన కూడా ప్రశాంత్ కిషోర్ గారి లాగా వెనకాల ఉండి అందరూ 175 స్థానాలు రేపు నియోజకవర్గాలు పెరిగితే 260 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా? లేదు, ఇప్పటికైతే ఆ శక్తి లేదు. ఆయన అసలు రేపు డబ్బు, రాజకీయాల్లో కావాల్సింది డబ్బు. ఆయన డబ్బులు ఎంత ఖర్చు పెడతాడు, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతాడు, అదేవిధంగా ఆయనకి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి అరబిందో, ఆయన ఏ రకంగా సపోర్ట్ చేస్తాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అరబిందో శరత్చంద్రారెడ్డి దగ్గర కుప్పలుగా, వాటిని ఏ విధంగా ఇస్తాడు, ఏ విధంగా ఖర్చు పెడతాడు, ఏ విధంగా సహకరిస్తాడు, లేక ఇంకెవరైనా ఈయన దగ్గర కూడా చాలా ఉండొచ్చు. బట్ ఇంకా అవన్నీ ఎంత ఖర్చు పెడతారు, ఎంత డబ్బుని ఇది చేస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ చూద్దాం. వ్యవసాయమే చేసుకుంటాను, రాజకీయాల జోలికి రాను అని చెప్పిన అంటే విత్ ఇన్ 1 yearలోనే మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ అవడం, తెర వెనుక ఎవరు నడిపిస్తున్నారంటారా? అవసరం లేదంటారా? ఏం లేదు, ఆయన ఎవరు నడిపిస్తారు, ఆయనే నడిపిస్తారు తప్ప ఆయన ఎవరు చెప్పినా ఆయన ఏం వినడు. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించి చాలా మందితో చర్చలు జరిపాడు, ఎవరు కూడా పెద్ద ముందుకు రాలేదు. మిన్నమూరు వెళ్ళండి తర్వాత చూద్దామని చెప్పారు. సరే, ఆ ధైర్యం కూడా ఉండాలి, పార్టీ పెట్టడం అనేటువంటి ధైర్యం కూడా ఉండాలి. ఆయనకి ఆ ధైర్యం ఉందని చెప్పవచ్చు. పార్టీ పెట్టడం అంటే చిన్న ఇష్యూ కాదు, పెట్టడం. ఛానల్ కూడా డిజిటల్ ఛానల్ ఒకటి పెడతానని చెప్పని కూడా డిజిటల్ ఛానల్ పెట్టచ్చు, శాటిలైట్ ఛానల్ పెట్టచ్చు, పేపర్ పెట్టచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇంకేం అవకాశాలు ఉండే అన్నీ పెట్టడంలో ఎటువంటి తప్పు కూడా ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. బట్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది ముఖ్యం. బయట ఉంటుంది సార్, ఒకసారి ప్లే చేయండి. ప్రజల కోసం, ప్రజాపక్షంగా, ప్రజల తరఫున ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ రాజకీయ పార్టీని స్థాపించి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. కానీ పార్టీ పెడుతున్నప్పుడు ప్రజల సంక్షేమం, ప్రజల కోసం, ప్రజల గొంతుక, ప్రజల మీద బాధ్యత ఎన్నికల ముందు ప్రజల్లో అయితే ఆయన పట్ల గౌరవభావం కానీ, ఆదరణ భావం కానీ, ప్రేమ కానీ లేవు రాజుగారు. ఎందుకనంటే ఆయన తెలియజేసినయా, మాట్లాడినయా, లేకపోతే ఆయన అధికారం ఉందన్నటువంటి అహంభావంతో మాట్లాడినయా, లేక ఆయన చేసినటువంటి ట్వీట్లా, లేకపోతే ఆయన చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించినటువంటి తీరా, అది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే మనకేమైంది, ఆయన మాట్లాడకూడదు కదా. బట్ అవన్నీ ప్రజల్లో అయితే ఆయనకి ఆదరణ లేదు. బట్ ఆదరణ పొందాలి అని అంటే చాలా కష్టపడాలి ఆయన. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి విజయసాయిరెడ్డి గారి పార్టీ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏంటి ఆయన బలాలు ఏంటి? వంశీ గారు అంటే విజయసాయిరెడ్డి గారు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకి వచ్చే క్రమంలోనే
ఆయన ఆ రోజు రాజకీయాలు కాదు కానీ సేద్యం చేస్తాను అని చెప్పారు. సరే సేద్యం చేశారా లేదా అని అనేది పెద్దగా క్లారిటీ లేదు. వీడియోలో అయితే చేసినట్టుంది ఐసీ గారు. వీడియోలో ఎస్ వంశీ గారు వీడియోలో అయితే ఏదో పురుగుల మందు కొడతా అది ఇది చేస్తా మొత్తానికి వీడియోలు అయితే రిలీజ్ అయింది వంశీ గారు. అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి గారి పార్టీ మీద కొంతమంది ఏమో ఇటు అంటే ముఖ్యంగా సజ్జల గారిని పక్కన పెడితే ఈయన వైసీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని, లేదా బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారని, ఇలా రకరకాల ఊహాగానాల నేపథ్యంలో లేదు సొంత పార్టీతోటే వస్తున్నారు. అప్పుడు హిందూ ఎజెండా అని ఒక మాట కూడా అన్నారు వంశీ గారు. మొత్తం మీద ఇప్పుడు తన పార్టీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా గతంలోనే అంటే గత వారం మనం మహాన్యూస్ ఇచ్చాము. శ్రావణ మాసంలో విజయసాయి రెడ్డి గారి పార్టీ ప్రారంభం అవుతుందని అనుకున్న విధంగానే ఈ నెలలోనే అంటే శ్రావణ మాసంలోనే విజయసాయి రెడ్డి గారి పార్టీ ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి అంటే చట్టసభల్లో అటు పార్లమెంటు అండ్ ఇక్కడ అన్నారు కాబట్టి అది జాతీయ పార్టీనా లేదా ప్రాంతీయ పార్టీనా తెలియదు కానీ మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో విజయసాయి రెడ్డి గారి పార్టీ రాబోతోంది. అది ఈ శ్రావణ మాసంలో. దాంతో అందులో ముఖ్యంగా ఒక మాట అన్నారు వంశీ గారు. అది ఎందుకు అన్నారు అని అనేది కొంత అనిపిస్తోంది. చట్టసభల్లో అంటే బాధ్యతగా ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడతాము, మా పార్టీ తరపున ఎలక్ట్ అయి మాట్లాడతామని అది పదే పదే అన్నారు వంశీ గారు చట్టసభల్లో అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గైర్హాజరయ్యారు, మేము వస్తామని చెప్పడం ఉద్దేశం. వంశీ గారు అదే అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలు ఎటు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి మీరు అలాంటి వాళ్ళని కాదు మమ్మల్ని గెలిపించండి అని అనేది రేపు నినాదంగా తీసుకెళ్తారు. ఈ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాకపోవడాన్ని కూడా విజయసాయి రెడ్డి గారు ఈరోజు పరోక్షంగా ప్రస్తావించారేమో అనిపిస్తోంది. సరే ఇక మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి ఒక ప్యారలల్ గా ఈ పార్టీ రాబోతోంది. మరి ఎవరు ఈ పార్టీలో చేరతారు? వైసీపీలో ఉన్న అసమానవాదులు వేరే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళందరూ విజయసాయి రెడ్డి గారి పార్టీలోకి వస్తారా? ఆ తర్వాత మళ్ళీ కూడా మీరు అన్నట్లుగా మళ్ళీ కూడా ఒక పార్టీగా మళ్ళీ అంటే విడిపోవడము కలవడము విడిపోవడము ఇవన్నీ కూడా జనరల్గా రాజకీయాల్లో సర్వసాధారణం. అందులో భాగంగానే ఇది చివరికి ఎన్నికల ముందు ఎలా ఉంటుందని అనేది చూడాలి వంశీ గారు. రైట్ అండి, రైట్. నెక్స్ట్ అండి